క్రీస్తునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకించి ఈ సమయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన మా దేవ, కృపలకు ఆధారభూతుడా, జీవాధిపతి అయిన మా ప్రియపరలోకపు తండ్రి, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములను తెలియచేసుకొనుచున్నాము. ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడయుండి పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహిస్తారని క్రీస్తు పేరిట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. కీర్తన పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. రారాజు యేసు రాజ్య పౌరులం, పోరాటమందు విజయ వీరులం, పారిపోవు సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, ఆజ్ఞలకు దూరమైపోతిమి, అంధకారలోయలో పడితిమి, ఆజ్ఞలకు దూరమైపోతిమి, అంధకారలోయలో పడితిమి, ఎండిపోయే ఎముకలై అండలేని బ్రతుకలై, ఎండిపోయే ఎముకలై అండలేని బ్రతుకులై, వేచియుంటిమి యేసు జీవదాతకై, వేచియుంటిమి యేసు జీవదాతకై, వేచియుంటిమి యేసు జీవదాతకై, జీవదాతకై. రారాజు యేసు రాజ్య పౌరులం, పోరాటమందు విజయ వీరులం, పారిపోవు సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, వాక్యమే నిత్య జీవ శబ్దము, వాక్కులనే వినుచు ఆశల్యముల్, వాక్యమే నిత్య జీవ శబ్దము, వాక్కులనే వినుచు ఆశల్యముల్, శోకములో మునిగిపోయి ఆశలు కోల్పోతిమి, శోకములో మునిగిపోయి ఆశలు కోల్పోతిమి, మాకు దిక్కు నీవే క్రీస్తునాథుడా, మాకు దిక్కు నీవే క్రీస్తునాథుడా, మాకు దిక్కు నీవే క్రీస్తునాథుడా, క్రీస్తునాథుడా. రారాజు యేసు రాజ్య పౌరులం, పోరాటమందు విజయ వీరులం, పారిపోవు సాతాను సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు, మాకు తోడు పరలోకపు సేనలు. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. వాక్యం కొరకు మీరందరూ సిద్ధపడి ఉన్నారని, వాక్యాన్ని బట్టి మనము జీవించబడుతున్నామని మనము అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. మీ హృదయాలను యేసుక్రీస్తు వారి వైపు ఎత్తిపెట్టి చూసినట్లయితే అద్భుతమైనటువంటి సమయంలోనికి, భవిష్యత్తులోనికి యేసయ్య మనల్ని నడిపిస్తాడు. విశ్వాసము అనేటువంటి అంశాన్ని చాలాసార్లు మనము మాట్లాడుకున్నాము. విశ్వాస విజయాలను మనం తెలుసుకున్నాము. ఇప్పుడు అదే విశ్వాసాన్ని రక్షణ అనుభవంలో మనము తెలుసుకుందాం. రక్షణ అనుభవంలో విశ్వాసం యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉంటుందో దానిని మనము తెలుసుకుందాము. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలను ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 42-43 వచనాలను ధ్యానం చేసుకుందాం. ఆయనను చూచి యేసు
నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఈ సంఘటన మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి సంఘటన. ఏమిటి ఈ సంఘటన? యేసుక్రీస్తు వారితో పాటు ఇద్దరు దొంగలను సిలువ వేశారు. సిలువ వేసినటువంటి దొంగలలో ఒక దొంగ యేసుక్రీస్తు వారిని ఏమని అడిగాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దొంగకి ఈ విధమైనటువంటి సమాధానాన్ని ఇస్తున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ఎంత గొప్పదో, అది ఎంతవరకు మనల్ని నడిపిస్తుందో చెప్పటానికి ఇదొక నిదర్శనము. మన విశ్వాసాన్ని మనము పరిశీలన చేసుకునేటప్పుడు, దొంగకున్నటువంటి రక్షణ అనుభవంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరిశీలన చేసుకునేటప్పుడు మనల్ని మనము చదువుకోవచ్చు. మన విశ్వాసం యొక్క లోతులను అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఈ దొంగను గురించి మనం మాట్లాడుకొని ఆ దొంగ యొక్క విశ్వాస జీవితాన్ని గురించి మనం తెలుసుకుందాం. బందిపోటు దొంగ జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ దొంగను గురించి మనము మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా, ఈ దొంగ యేసుక్రీస్తుని ఎప్పుడైనా చూశాడా అంటే చూడలేదు అని మనము చెప్పుకోవచ్చు. ఒకసారి మాత్రము చూశాడు. అది ఎప్పుడు అంటే, తనతో పాటు కొరడా దెబ్బలను తింటూ ఆ యెరూషలేము వీధుల్లో సిలువను మోస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా చూసి ఉంటాడు. అయితే ఇప్పుడు దొంగని సిలువ వేశారు, యేసుక్రీస్తు వారిని కూడా సిలువ వేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అంటే, తన్ను తాను ఇతరులను, అంటే ప్రస్తుతము ఆయన ఇతరులను రక్షించేటువంటి పరిస్థితిని, అంటే ఇతరులను రక్షించేటువంటి పరిస్థితిని పక్కన పెడితే తన్ను తాను రక్షించుకోలేనటువంటి పరిస్థితిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇలాంటప్పుడు ఆ దొంగను ప్రోత్సహించింది ఏమిటి? ఎందుకు నేను ఈ మాటను అడుగుతున్నాను అంటే, యేసుక్రీస్తు వారి దగ్గర ఏమని అడిగాడంటే, యేసు, నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. చిత్రహింస పొందుతూ యేసుక్రీస్తు వారు చిత్రహింస పొందుతూ కొన ఊపిరితో సిలువలో వేలాడుతూ ఉన్నాడు. మరి చిత్రహింస పొందుతూ కొన ఊపిరితో యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవునిగా భావించేటువంటి విశ్వాసము ఈ దొంగలో ఎలా పుట్టింది అనేటువంటిది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. లేఖనాల్లో యేసును గురించి చదివాడా అంటే, ఆయన ఎప్పుడూ కూడా అలాగా చదవలేదు. యేసుక్రీస్తు వారి బోధలు ఎప్పుడైనా విన్నాడా అంటే ఎక్కడా కూడా రికార్డు చేయబడలేదు. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత అద్భుతాలు జరిగినాయి. యేసుక్రీస్తు వారు మరణించక ముందు అద్భుతాలు, అనగా సిలువ తర్వాత జరిగినటువంటి అద్భుతాలు జరగలేదు. అంటే అద్భుతాలు అంటే మీరు వేరేగా ఆలోచన చేయొద్దు. నేను కొన్ని అద్భుతాలను, సిలువలో జరిగిన అద్భుతాలను నేను మీకు తెలియచేస్తాను. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటంటే, దేవాలయపు తెర, ఆ తెర చిరిగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇంకా చీకటి కమ్మినట్లుగా మనం చూస్తున్నాం. మరి భూకంపము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇవేవి అప్పటికి జరగలేదు. ఇవి యేసుక్రీస్తు వారు సిలువలో
ప్రాణము విడిచిన తర్వాత దేవాలయపు తెర చెనగనివ్వండి, భూకంపము రానివ్వండి, చీకటి కమ్మనివ్వండి, ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు జరగనివ్వండి, అప్పటికి జరగలేదు. అయినప్పటికీ కూడా ఇవేవి జరగకముందే యేసుక్రీస్తు వారు నా శరణ్యమని భావించి ఆ దొంగ ఏమని చెప్పి ఉన్నాడు అంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు. ఈ దొంగ రక్షణ పొందటము అనేటువంటిది మనకి గొప్ప పాఠము. ఈ విషయాన్ని మనకి నేర్పించటం కోసమే ఇది ఒక గొప్ప పాఠముగా మన జీవితంలో పరిగణించబడింది అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, విశ్వాసంలో పశ్చాత్తాపం ఉంటుంది. నీ విశ్వాసంలో పశ్చాత్తాపం ఉందా? ఎందుకంటే ఈ దొంగ విశ్వాసాన్ని మనము గమనించినప్పుడు మన విశ్వాసం యొక్క విలువ, లోతు మనకి అర్థమవుతుంది. అయితే దొంగ యొక్క విశ్వాసము పశ్చాత్తాపానికి ఏ విధముగా నడిపించిందో కొన్ని విషయాలను మనము చదువుకుందాం. ఇతరుల గురించి తీర్పు తీర్చటం మానేసి మనకి మనమే తీర్పు తీర్చుకోవటానికి పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఇతరుల గురించి తీర్పు తీర్చటము తగ్గించాలి. మన గురించి మనమే తీర్పు తీర్చుకోవటము పశ్చాత్తాపానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఈ దొంగలో కలిగినటువంటి సందర్భము అదే. ఇప్పుడు ఆ పక్కనున్నటువంటి దొంగ ఏమన్నాడు అంటే, ఇద్దరు దొంగలలో ఒక దొంగ ఏమన్నాడు అంటే, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అన్నాడు. అప్పుడు ఈ దొంగ ఏమని చెప్పాడు అంటే, మనకైతే ఇది న్యాయమే, నీవు దేవునికి భయపడవా అని ఆ దొంగను, పక్కనున్నటువంటి ఆ తోటి దొంగను గద్దించి యేసుక్రీస్తు వారి వైపు చూచి, యేసు నీ రాజ్యములోనికి నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. తను పాపిని అని, తన పాపానికి తగిన శిక్షను, మూల్యాన్ని అనుభవిస్తున్నానని ఒప్పుకున్నాడు. విశ్వాసములో పశ్చాత్తాపము ఇది. సిలువ మీద INRI వ్రాయబడింది. యూదుల రాజైన నజరేయుడగు యేసు అని వ్రాయబడింది. అయితే ఆ రాయబడినటువంటి మాటలను బట్టి ఈ దొంగ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా అంటే మనకు తెలియదు. అయితే అతనిలో మాత్రము సిలువలో వ్రేలాడుతున్నటువంటి దీనహీన స్థితిలో వ్రేలాడుతూ ఉన్నటువంటి ఆ యొక్క క్రీస్తును చూచి అతని మనస్సులో విశ్వాసము కలిగింది. తన మనస్సులో కలిగిన ఆ విశ్వాసము హృదయాంతరంగపు లోతులలోనికి పాకింది. అతని విశ్వాసములో ఉన్నటువంటి మరొక లక్షణము ఏమిటి అంటే దీన విశ్వాసం. చాలామందిలో ఈ దీన విశ్వాసము కనిపించదు, డాంబికమైనటువంటి విశ్వాసము కనిపిస్తుంది. ఈ దొంగలో విరిగి నలిగినటువంటి మనస్సుతో కూడినటువంటి దీన విశ్వాసము కనిపిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నన్ను జ్ఞాపకము చేసుకో అని అనటములో దీన విశ్వాసము కనిపిస్తుంది. నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యములో నాకు ఒక ప్రముఖమైనటువంటి సీటునివ్వు అని అడగలేదు. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నాకు అధికారాన్ని ఇవ్వు అని అడగలేదు. దీనమైనటువంటి హృదయముతో, దీన విశ్వాసముతో నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనిది చాలా ధైర్యం కలిగినటువంటి విశ్వాసం అండి. ఎందుకు నేను ఈ మాటను చెప్తున్నానంటే, ధైర్యం కలిగిన విశ్వాసము అని ఎందుకు అంటున్నానంటే, అక్కడ సిలువ వేసేటువంటి ఆ స్థలములో సైనికులు అందరూ కూడా చుట్టూ చేరి ఉన్నారు. అక్కడ మత పెద్దలు ఉన్నారు,
శాస్త్రములు ఎరిగినటువంటి శాస్త్రులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, దారిని పోయేటువంటి వాళ్ళు గేలి చేస్తూ ఉన్నారు. వేల మంది ఆ సన్నివేశాన్ని చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తన తోటి దొంగ కూడా యేసుక్రీస్తు వారిని, నువ్వు క్రీస్తు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని నిలదీస్తూ ఉన్నాడు. అంతమందిలో యేసుక్రీస్తుని దేవునిగా, రాజుగా గుర్తించింది ఈ దొంగ మాత్రమే. అంతమందిలో యేసుక్రీస్తుని దేవునిగాను, యేసుక్రీస్తును రాజుగాను గుర్తించింది ఈ దొంగ మాత్రమే. తన విశ్వాసాన్ని అందరికీ వినపడే విధముగా గట్టిగా ఏమని చెప్పాడు అంటే, లూకాసు సువార్త 23వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుకుందాము. మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పాను. ఏ తప్పిదమును చేయలేదు. మరణ పాత్రుడు అని మత పెద్దలు నిర్ణయించారు, నేరం మోపారు. భూమండలానికి అధిపతి అయినటువంటి సీజర్ చక్రవర్తికి గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు మరణ శిక్షను అమలు పరిచాడు. రోమన్ సైనికులు దానిని అమలు చేస్తూ ఉన్నారు. ప్రజలు అందరూ కూడా గుమికూడి ఉన్నారు. అలాంటి ఉత్కంఠమైనటువంటి సమయములో, ఉద్వేగభరితమైనటువంటి సమయములో, ఒక ట్రాజిడీ ఉన్నటువంటి ఆ సమయంలో దొంగ ఏమని చెప్పుచున్నాడు అంటే, ఈయనలో ఏ తప్పిదము లేదండి, ఏ తప్పిదము లేదు, ఈయన నిర్దోషి అని చెప్పుచున్నాడు. అలా చెప్పటానికి ఎంత ధైర్యము కావాలి. మరణము తర్వాత కూడా జీవము ఉంది అని, శిక్ష అనుభవించవలసి వస్తుంది అని ఇతను గుర్తించి ఏమని అడిగాడు అంటే, మరణము తర్వాత రాబోయేటువంటి శిక్ష నుండి నన్ను తప్పించి నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో అని చెబుతూ తన పాపాన్ని తాను గుర్తించి ఉన్నాడు. మనకైతే ఇది న్యాయమే అని చెప్పాడు. చూసారా దొంగ యొక్క విశ్వాసము. ఒకసారి యూదాని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యూదా తప్పు చేసిన తరువాత ఏమన్నాడు అంటే, నేను నిరపరాధి యొక్క రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని అన్నాడు. అవునా? బాగా గుర్తుపెట్టుకోండి. నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని అన్నాడు. ఓకే, పిలాతు ఏమన్నాడు? ఎందుకు ఈయన ఏ దుష్కార్యమును చేశాడు, ఈయన యందు నాకు ఏ దోషము కనపడటం లేదు అని అన్నాడు. ఇప్పుడు పిలాతు ఆ విధంగా అన్నాడు. పిలాతు భార్య ఏమందో కూడా ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనములో పిలాతు భార్య యొక్క స్టేట్మెంట్ మనం చదువుకోవచ్చు. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉండినప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, అయ్యా నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఈ ప్రొద్దు నేను కలలో మిక్కిలి బాధపడ్డాను, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నేను యూదా గురించి, పిలాతు భార్య గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యూదా లాగా 3 సంవత్సరాలు తిరిగి తెలుసుకొని ఈయన నిరపరాధి అని పశ్చాత్తాపడలేదు. ఇప్పుడు పిలాతులాగా న్యాయ విమర్శ చేసి యేసుక్రీస్తు వారిని గురించి ఈ దొంగ తెలుసుకోలేదు. పిలాతు భార్యలాగా దైవ దర్శనాన్ని ఈ దొంగ చూడలేదు. అయినప్పటికీ
అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిలో ఉన్న నిర్దోషత్వాన్ని గుర్తించాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న దైవత్వాన్ని గుర్తించాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న రాజరికాన్ని గుర్తించాడు. యేసుక్రీస్తు వారు రారాజుగా రెండవసారి ఈ భూమి మీదకి రాబోచు ఉన్నాడు అని గుర్తించాడు. విశ్వాసమును బట్టి, ధైర్యమైనటువంటి విశ్వాసం, ప్రోత్సాహకరమైనటువంటి విశ్వాసం. నీ విశ్వాసం క్రీస్తుని తెలుసుకునేదిగా, క్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేదిగా ఉందా? ఏ రోజైనా యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషత్వాన్ని గురించి, దైవత్వాన్ని గురించి, ఆయన రాకడలో రాబోచున్నటువంటి రాజరికాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చావా? ప్రియ సహోదరి, సహోదరుడా, క్రీస్తును రాజుగా అంగీకరించాడు. నీ రాజ్యముతో అనే మాటను ఉపయోగించాడు. నీ రాజ్యముతో వచ్చేటప్పుడు, నీ రాజ్యములోనికి వచ్చేటప్పుడు అనే మాట శ్రేష్టమైనటువంటి మాట. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అంటే, భూలోక సింహాసనానికి బదులు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంటే సిలువ మ్రాను మీద ఉన్నాడు. ఒకసారి అర్థం చేసుకుందాం. బాగా పట్టు వస్త్రాలు ధరించి ఊదారంగు వస్త్రాలు ధరించాడా అంటే అది కూడా లేదు. ఎలాగ ఉన్నాడు అంటే, పట్టు వస్త్రాలకి ఊదారంగు వస్త్రాలకి బదులుగా ఆయన ఎలా ఉన్నాడు అంటే, అంటే మొలకు ఉన్నటువంటి ఆ యొక్క గుడ్డ తప్ప ఏ బట్టలు కూడా ఆయన శరీరం మీద లేవు. పోనీ ఆయన వజ్ర కిరీటం పెట్టుకొని ఉన్నాడా అంటే ఆయన వజ్ర కిరీటం కూడా పెట్టుకోలేదు. ఎలాగ ఉన్నాడు అంటే ఒక ముళ్ళ కంపని కిరీటంగా పెట్టారు అంతే. అంటే ఆయన చుట్టూ పరివారం ఉందా అంటే పరివారం కూడా లేదు. ఎవరున్నారు అంటే నేరం మోపినటువంటి మత పెద్దలు, అపహాస్యం చేసేటువంటి రోమన్ సైనికులు, ఎక్కడెక్కడో బిక్కుబిక్కుమంటూ చూస్తున్నటువంటి దూరాన ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులు ఎవరూ లేరు. అందరూ హేళన చేసేవాళ్లే, నేరం మోపేవాళ్లే, చంపాలి అని కేకలేసేటువంటి వాళ్ళే. ఇటువంటి కండిషన్లో ఆయనకి ఒక రాజ్యము ఉంది. ఆ రాజ్యముతో ఆయన తిరిగి వస్తాడు అనేటువంటి గొప్ప విశ్వాసం ఉంది. అంటే క్రీస్తును రాజుగా అంగీకరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుని రాజుగా అంగీకరిస్తున్నాడు. ఆయన ముందు ఒక రాజ్యము ఉందని, ఆయన యొక్క రాజ్యముతో రాబోచు ఉన్నాడు అని గుర్తించాడు. అంటే ఒక రకంగా క్రీస్తు రెండవ రాకడ కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి ఈ దొంగనేమో అనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక గంభీరమైనటువంటి విషయము వ్రాయబడి ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగురా. ఇక్కడ మనము గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుందాము. అక్కడ వ్రాయబడినటువంటి ఆ విషయాన్ని మనము మరొకసారి మనం చదువుకుందాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఇక్కడ గమనించినట్లయితే ఆ వచన భాగంలో ఉన్నటువంటి పూర్తి తాత్పర్యము, అర్థము ఏమిటి అంటే నమ్ము ప్రతివానికి రక్షణ అని చెప్పబడింది. నమ్ము ప్రతివానికి, విశ్వసించు ప్రతివానికి రక్షణ అని చెప్పబడింది. ఈ దొంగ ఏ విధముగా రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డాడు అంటే
ఆయనకున్నటువంటి విశ్వాసమును బట్టి రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డాడు. ఏ విధముగా యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానాన్ని పొందగలిగాడు అంటే, దొంగ ఏమన్నాడు? యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? నీవు నిశ్చయముగా నేను చెప్తున్నాను, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు. ఎంత మంచి వాగ్దానము! యేసయ్య వాగ్దానాన్ని దేని వలన పొందగలిగాడు అంటే, ఈ దొంగకున్నటువంటి విశ్వాస కారణము చేత. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, నమ్ము ప్రతి వానికి కూడా రక్షణ. దేవుని యొక్క కృపకి హద్దు లేదు. కృప అంటే ఏమిటి అర్థము అంటే, అర్హత లేనటువంటి వానికి దేవుడు ఇచ్చేటువంటి వరమును మనం ఏమంటున్నాము అంటే కృప అని అంటున్నాము. మరి ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినటువంటిది ఏమిటంటే, నమ్ము ప్రతి వానికి రక్షణ అని చెప్పబడుచున్నది. ఈ యొక్క సిలువలో దొంగ యేసుక్రీస్తు వారిని విశ్వసించాడు కనుక, యేసుక్రీస్తు వారిని నమ్మాడు కనుక, యేసుక్రీస్తు వారిలో దైవత్వాన్ని చూశాడు కనుక, యేసుక్రీస్తు వారిలో వాగ్దానాన్ని పొందాడు కనుక, యేసుక్రీస్తులో ఉన్నటువంటి అధికారాన్ని చూశాడు కనుక, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దొంగ రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డాడు. రక్షింపబడినటువంటి వారి జాబితాలోనికి నడిపించబడ్డాడు. రక్షింపబడినటువంటి వాళ్ళ గమ్యం ఏమిటి? రక్షణలోనికి వచ్చినటువంటి వారి గమ్యం ఏమిటి అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నాడు, పరదేశు, ప్యారడైజ్, పరలోకము. ఈ ప్యారడైజ్ని గురించి మరొకసారి నేను వివరణిస్తాను. ఇప్పుడు మనం సరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నువ్వు క్రీస్తును లోతుగా తెలుసుకో. ఆచారం కోసము కాదు విశ్వాసం. మన తాతల తరాల నుంచి, తండ్రుల తరాల నుంచి వస్తున్నటువంటి కారణాల చేత నువ్వు విశ్వాసంలో ఉన్నావు అని అనుకొని భ్రమిస్తూ ఉన్నావు. అది ఒకవేళ నీ విశ్వాసము ఖచ్చితమైనటువంటిది, నాణ్యమైనటువంటిది కాకపోవచ్చు. సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ విశ్వాసాన్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకొని, పరీక్షించి, ఈ వాక్యం ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకునవలసిందిగా దేవుని సేవకునిగా నేను కోరుకొంచు ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. కృప కలిగిన మా దేవా, కరుణా సంపన్నుడా, వేవేల వందనములు తండ్రి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు నీవే. మా విశ్వాసానికి కర్త నీవే, దానిని కొనసాగించువాడు నీవే. వేలాది వందనములు నాయన, స్తుతులు స్తోత్రములను మేము తెలియచేసుకొనుచున్నాం నాయన. మా విశ్వాసము సన్నగిల్లిపోయింది. మా విశ్వాసము భ్రష్టతలోనికి నడిపించబడింది. పేరుకి మేము విశ్వాసులమే కానీ ఆ ఫలితాలు మా జీవితంలో లేవు. దొంగకున్నటువంటి విశ్వాస జీవితాన్ని నాయన, ఆయన పొందినటువంటి వాగ్దాన అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం. విశ్వాసం ఉంటేనే నాయన నిన్ను మేము సరిగా అర్థం చేసుకోగలం. అర్థం చేసుకునే పరిస్థితిలోనికి, విశ్వాస జీవితంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఇదిగో తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈ సమయంలో ఈ ప్రార్థనతో ఏకీభవించి తలలు వంచి ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మీద మీ సన్నిధి కాంతిని ఉదయింపచేయండి. అనారోగ్యంతో బాధపడుచున్నట్లయితే నాయన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. రుణ సమస్యలతో బాధపడుచున్నట్లయితే ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తండ్రి, ఈ లోకంలో ఉన్నటువంటి కీడును తొలగించండి నాయన. మా దేశమును, మా ప్రాంతమును, మా యొక్క రాష్ట్రమును, మా యొక్క పరిస్థితులను కాపాడమని ప్రార్థన చేయుచున్నాం. ఈ దినాశీర్వాదములను మాకు, మా కుటుంబాలకు విస్తారంగా అనుగ్రహిస్తారని క్రీస్తు పేరట వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకొచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదిన ఆహారమును నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. శోధనలకు తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకెల్లరకు సదాకాలము తోడయుండును గాక. ఆమెన్.